ఓం శ్రీ మాత్రే నమః. మరికొద్ది గంటల్లోని సింహరాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు. సెప్టెంబర్ నెల 10వ తేదీ మొదలు 15వ తేదీ వరకు కూడా మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపేవారే లేరు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, సెప్టెంబర్ నెల 10వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు కూడా మీకు పట్టబోయే అదృష్టం గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి సమయం అంతా కూడా కలిసి రాబోతోంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. మీరు కోరుకునే జీవితం కోరుకున్నట్లుగా మీకు లభిస్తోంది. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పూర్వ పాల్గొని, 1, 2, 3, 4 పాదాలు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే ఈ సింహరాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మరికొద్ది గంటల్లోనే మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. 2025 సెప్టెంబర్ నెల మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనమైతే చెప్పవచ్చు. వీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కలుగుతుంది. కోర్టు కేసుల్లో కానీ ఇతర సమస్యలతో కానీ వీరు చిక్కుకున్నట్లయితే కనుక ఆ విషయాల్లో కూడా వీరికి అనుకూలమైన వాతావరణం అయితే సిద్ధిస్తుంది. అంతేకాదండి, ఈ సింహరాశి వారికి ఈ సమయంలో వీరి కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో మీకు ఈ సమయంలో లభించబోతోంది. చక్కటి వాతావరణం అయితే మీకు ఈ సమయంలో కనిపించబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ సింహరాశి వారికి మీ రంగాల్లో కృషి అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు విజయానికి దోహదం చేస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం ఖాయం. కొన్ని విషయాల్లో మొండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగాలి. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది, కానీ సహనం పాటించాలి. ఇంటి పెద్దల సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి. చంచలత్వానికి అవకాశం ఇవ్వవద్దండి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు అయితే చాలా అవసరం. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే సమస్యలన్నీ కూడా తొలగుతాయి. నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో చక్కటి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తోంది. సెప్టెంబర్ నెల ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరు చేయాల్సిన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సింహరాశి జాతకులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి లభిస్తాయి. శుభగ్రహమైనటువంటి గురుడు మీ యొక్క ఆదాయానికి బలమైన మద్దతును అందిస్తుండగా, శని, రాహు మరియు కేతువుల సవాలుతో కూడినటువంటి సంచారాలు మీకు వృత్తి సంబంధాలు మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ ఉన్నాయి. ఈ నెలను మీరు అధిగమించడానికి మీ యొక్క ఆహారాన్ని నిర్వహించడం, ఆలోచనాత్మకంగా మాట్లాడడం మరియు ఓపికగా ఉండడం కూడా చాలా ముఖ్యం. వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీకు అదనపు పనిభారం అనేది ఉంటుంది. మీరు మీ యొక్క మాటలను మరియు ఆహారాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో కూడా సూర్యుడు మీ రాశిలో ఉన్నప్పుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దు మరియు మీ సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులతో వాదించవద్దండి. ఎందుకంటే ఇది మీ యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీయవచ్చు. 2వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బుధుని సంచారం యొక్క సంభాషణతో కష్ట సమయాల్లో కూడా మీకు సహాయాన్ని అందిస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ యొక్క 1వ ఇంట్లో ప్రవేశించడం చేత మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొరకు మరియు
మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కొరకు కూడా 3వ లేదా 4వ వారంలో కూడా పెట్టుబడుల ద్వారా కొన్ని ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క 11వ ఇంట్లో గురుని సంచారం ఆదాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఈ రాశి వారికి కొంత సాధారణ సమయం కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా కేతువు మీ రాశిలో ఉండడం చేత మీ యొక్క సొంత తప్పుల వలన కొన్ని అపార్థాలు కూడా ఎదుర్కొనవచ్చు. ఎవరితోనూ కూడా మీరు వాదించవద్దు, ఎందుకంటే ఇది మీ యొక్క ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు వారి యొక్క రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు మరియు మీకు సహాయకరంగా కూడా ఉంటారు. ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల పర్వాలేదు, కానీ మీరు అప్రమత్తంగా ఉండాలండి. ఈ రాజ్యాధిపతి అయిన సూర్యుడు మొదటి 2 వారాలు మీ యొక్క మొదటి ఇంట్లో సంచరించడం చేత మీ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ యొక్క అహం మరియు దూకుడు కూడా పెరుగుతాయి. ఇది ఒత్తిడికి దారి తీయవచ్చు. అది 2వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడవచ్చు. మీ యొక్క 8వ ఇంట్లో శని సంచారం దీర్ఘకాలిక లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను కూడా బయటకు తీసుకురాగలదు. కాబట్టి ఏమైనా సరే నిరంతర లక్ష్యాలను విస్మరించవద్దు. ఈ ప్రభావాలను తగ్గించడానికి శనికి పరిహారాలు చేయడం చాలా మంచిది. వ్యాపారంలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలు అయితే అనుభవిస్తారు. మీకు మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయి మరియు మీ కష్టానికి రాబడి కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో విస్తరణ కోసం గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు మొగ్గు చూపవచ్చు. ఇది మీ యొక్క నికర లాభాలను కూడా సాధారణీకరిస్తుంది. మీ యొక్క 7వ ఇంట్లో రాహువు సంచారం ఆకస్మిక లేదా అసాధారణ భాగస్వామ్య ప్రతిపాదనలు తీసుకురాగలదు, కానీ ఇది ప్రస్తుత భాగస్వాములతో సవాళ్లను లేదా వివాదాలను కూడా సృష్టించగలదని చెప్పాలి. ఏదైనా సరే కొత్త వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసే ముందుగా కొన్నిసార్లు ఆలోచించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక సింహరాశి వారి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించలేరు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి. దీని వలన అనేకమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపట్టుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుబ్బన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడారు అనే చెప్పాలి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.